నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లాలో 20వ ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న మాజీ మంత్రి సిద్దిపేట జిల్లా నాగారంలో పొన్నం పర్యటన సంధ్య ఎంటర్ప్రైజెస్ బిస్లరీని ప్రారంభించిన మంత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిధిలోని నాగారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన సంధ్య ఎంటర్ప్రైజెస్ బిస్లరీని ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి పథకంలో కొనసాగుతోందని మంత్రి అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు తమపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదలలో కలెక్టర్ పర్యటించారు. అక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వం అనేక పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లను త్వరగా అమలు చేయాలని చూస్తోందని వెల్లడించారు. ప్రతి గ్రామంలో సర్వే కొనసాగుతోందని కలెక్టర్ వెల్లడించారు. అన్ని రోడ్స్ కొన్ని పరిశీలిస్తున్నాం. రైతు భరోసా వస్తున్నారు. ఇది రైతు భరోసా వచ్చేది మేము ఎకరం వస్తుంది. రైతు భరోసా విలేజ్ అంతా మ్యాక్సిమం అయిపోయింది. ఎక్సెప్ట్ మేబీ ఇది నాలా ఉన్నట్టు. అందరికీ నమస్కారం. రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మేమందరం కూడా అధికారులందరం కూడా గుమ్మడిదల మండలంలోని నల్లవెల్లి గ్రామం కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంతవరకు వస్తున్న రైతు భరోసా అగ్రికల్చర్ ల్యాండ్స్కి వస్తుందా లేకపోతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ వస్తుందా ప్రతి సర్వే నెంబర్ కూడా ఒక టీం ద్వారా వెరిఫై చేస్తున్నాం. అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చినట్టయితే అది ఏదో ఉంటుంది. అట్లా కాకుండా లేఅవుట్స్ చేసిన వాటికి ఇల్లు అయిన వాటికి కంపెనీస్కు రోడ్స్కు అటువంటి వాటికి వచ్చినట్టయితే వాటిని గుర్తించి వాటికి రైతు భరోసా రాకుండా చర్య తీసుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ తయారు చేసిన లిస్టులన్నీ కూడా ఏదైతే వ్యవసాయేతర వినియోగం ఉండి రైతు భరోసా పొందుతున్నటువంటి ఆ లిస్టు కూడా గ్రామ సభలో పెట్టి అందరి ముందు చర్చించి దానికి ఆమోద ముద్ర తీసుకున్న తర్వాతనే రైతు భరోసా పోర్టల్ అప్డేట్ చేయడం జరుగుతున్నది. అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రతి విలేజ్కి వెళ్ళినా కానీ ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవుతున్నారు. చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన సర్వే కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా లిస్ట్ని అప్డేట్ చేస్తున్నాం. గ్రామ సభ అప్రూవల్ తీసుకున్న తర్వాత అది అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ హల్చల్ చేస్తారు. పుష్ప 2
రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ కావడంతో బన్నీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దమ్ముండే పట్టుకోరా షెకావతు అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఇటీవల పుష్ప 2 మూవీ రిలీజ్ కాగా సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృతి చెందింది. హైదరాబాద్ కలెక్టరేట్లో జిల్లా శాఖ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని డైరీని ఆవిష్కరించారు. ఉద్యోగుల పనితీరు వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కలెక్టర్ అన్నారు. సమగ్ర ఇంటింటి సర్వే త్వరితగతిన పూర్తి కావడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని గుర్తు చేశారు. బీహార్లో సర్వేకు 6 నెలల సమయం పడితే తెలంగాణలో 2 నెలల్లోనే పూర్తయిందని వెల్లడించారు. చాలా నాకు కూడా అందుకే కూర్చున్నా. దయచేసి హైదరాబాద్ జిల్లా ఆవిష్కరణ కూడా దయచేసి అడ్రస్ కావాలి. ఈ ఫోటో చాలా ఇంపార్టెంట్ కలెక్టర్ జై తెలంగాణ. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఏమి తలపెట్టినా కానీ అది సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాలంటే అది ప్రభుత్వ ఉద్యోగితోనే అది సాధ్యం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఆదేశాలు అవన్నీ తీసుకొని వాటిని ముందుకు తీసుకువెళ్ళినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు, ప్రజల్లోకి ప్రభుత్వం పనిచేస్తున్నాననే ఒక భావన కల్పించడానికి మన ఉద్యోగుల యొక్క పాత్ర ఎంతో కీలకమే. ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వ పాలసీలు అవి మనం ముందుకు తీసుకెళ్ళాలి. అటువంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, ఇది ఒక డిపార్ట్మెంట్ అని కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కీలకమే. ప్రతి ఒక్క వారి యొక్క బాధ్యత వారు సక్రమంగా నిర్వహించినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు అనేది వస్తుంది. మన తెలంగాణలో మనం ఇందాక చూస్తాము, సర్వేలు కానివ్వండి, మనం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఒక సింపుల్ కులగణన సర్వే మనం చేసినట్లయితే బీహార్లో 6-7 నెలలు తీసుకున్నారు. మన దగ్గర మన ఉద్యోగులు, మన అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఏంటంటే ఒక 45 days లో స్టార్ట్ అయిన ఒక స్మూత్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసి కంప్లీట్ చేసుకొని ప్రభుత్వానికి నివేదికలు అందించినాము. అది రిపోర్ట్ కూడా తయారవుతుంది. సో వితిన్ 2 months ఫస్ట్ మేము కాన్సెప్చువలైజ్ చేసుకున్నప్పుడు ఈ సర్వే 3 నెలలు అవుతుందా, 4 నెలలు అవుతుందా, వేరే రాష్ట్రాల్లో మనము స్టడీ చేసినప్పుడు వాళ్ళు 6 నెలలని, 8 నెలలని, అట్లా ఎన్నో సమస్యలు వారి అనుభవం మా ముందు ఉంచినప్పుడు మన దగ్గర కూడా అట్లా అవుతుందేమో అని అనుకున్నాం. కానీ మన తెలంగాణలో మన ఉద్యోగులు అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ అనుకోవచ్చు, వారి యొక్క నైపుణ్యం అనుకోవచ్చు, వితిన్ less than 2 months లో దాదాపు రాష్ట్రం మొత్తం కూడా కవర్ చేసి మనం చేసినాము. కానీ ప్రతి ఒక్కరు కూడా పనిచేసి ఇది సక్సెస్ఫుల్ గా చేసినాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే. అట్లా ప్రభుత్వ ఉద్యోగులు మనకి ఎస్పెషల్లీ గెస్టెడ్ ఆఫీసర్స్ అన్నప్పుడు వారు డిపార్ట్మెంటల్ హెచ్ఓడీస్ కానీ, అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లుగా వారి కింద స్టాఫ్ ని వారు లీడర్షిప్ పొజిషన్ లో వారికి మన ఒక దారి చూపే విధంగా, ఒక ఆదర్శంగా మీరందరూ ఉండే ఒక పాత్రలో ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, ఇక్కడ ఉన్నటువంటి మనం 100 మంది ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా వారి కింద కనీసం ఒక 50 మంది ఒక కింద స్టాఫ్ పనిచేస్తా ఉన్నారు. ఈ విధంగా ఒక 5,000 మందికి ఇక్కడ వాళ్ళు బాసులుగా మనకి ఇక్కడ వాళ్ళ గెస్టెడ్ ఆఫీసర్ సంఘం ఉంది. ఆ విధంగా ఇందాక చెప్పారు 30,000 మంది ఉన్నారు, 42,000 మంది గెస్టెడ్ ఆఫీసర్ మన రాష్ట్రంలో. వారి పాత్ర ఎంత కీలకమో దీని ద్వారా తెలుస్తుంది. వారి కింద ఉన్నటువంటి లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకి దిక్సూచిగా, వారికి ఆదర్శంగా, వారు ముందుకు వెళ్ళడానికి ఒక సూత్రప్రాయంగా వారికి కంప్లీట్ లీడర్స్ గా వారి డిపార్ట్మెంట్ లో వారు అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వారు ఇందాక చెప్పినట్టు అందుకే గెస్ట్ ఆఫీసర్ వారు ల్యాండ్ విషయంలో ఇమీడియట్ గా ప్రాసెస్ చేసి ఇచ్చినాము. ఎందుకంటే ఉద్యోగులు మనం మంచిగా ఏది వాట్ ఎవర్ మనం చేసినప్పుడు ఖచ్చితంగా వారి నుంచి ఇంకా
మంచిగా ఒక మోటివేషన్ ఉంటుంది, వారు ఇంకా పనిచేయడానికి ఒక ఎనర్జీ, ఒక ఆసక్తి అనేది చూపుతారు. ఆ విధంగా నేను చేస్తాను. తప్పకుండా వాడు చెప్పినట్టు ప్రభుత్వం కూడా డెఫినెట్ గా ఆర్థికంగా అవన్నీ చూసుకొని, వెసులుబాటు చూసుకొని వారికి కూడా సానుకూలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి కూడా హామీ ఇచ్చారు, ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తూ, మనం ఇంతకుముందు సాధించినట్టు కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా మంచిగా ఉండాలని, మీ కుటుంబాలు మీకు మంచి హెల్త్ అన్ని హ్యాపీనెస్ ఉండే విధంగా చేస్తూ, ప్రభుత్వానికి మనం మన పర్సనల్ లైఫ్ లో బాగుంటూ ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా బాగా పనిచేస్తూ, మన డిపార్ట్మెంట్ కి, మన గవర్నమెంట్ కి, మనం అందరికీ కూడా మనం పనిచేసినట్టు మనం బాగా మంచిగా పనిచేసి మనకి పేరు వస్తే మన కుటుంబానికి వచ్చినట్టే. సో ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ, మీ గెస్టెడ్ ఆఫీసర్స్ వన్స్ అగైన్ ఈ కొత్త సంవత్సరం 2025 మీరు అనుకున్నటువంటి హామీ కానీ నెరవేరాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఒకసారి పేరు కన్నా మీ అందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి అన్ని శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అన్ని శుభాలు మీకు చేకూరాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. హైదరాబాద్ నగరంలో అపురూప జ్యువెలరీ ఎగ్జిబిషన్ కార్యక్రమం జరిగింది. బంజారా హిల్స్లోని శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొని వజ్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం అద్భుతమైన వజ్రాలు, హెరిటేజ్ పోల్కి డిజైన్లు, క్లిష్టమైన కుందన్ క్రియేషన్లు, విలాసవంతమైన సాలిటైర్ ఆభరణాలలోని విలువైన కళాఖండాలు సేకరణకు ఈ ప్రదర్శన అద్దం పడుతుంది. Rose cut diamonds. This is something very, very small and delicate which you can wear every day. So yes, we have some lovely everyday pieces here waiting for you also. These are again tanzanites. Tanzanites, what's special about them is these come from Tanzania. These pieces will be over and finished once the source is out. So get them while you still can. Big necklaces which you would choose to wear in weddings. This is another inspired jewelry because you can see there are some beautiful emeralds used in them with a lot of luster and హైదరాబాద్లో నిర్వహించిన ఇన్స్టా మీట్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమం ద్వారా ఇన్ఫ్లుయెనర్స్, కంటెంట్ క్రియేటర్స్, థాట్ లీడర్స్ ఒకే వేదికపైకి వచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర AHDDF డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాయి ఘోష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ ఫుడ్ డైరీస్ ఇన్స్టా పేజ్తోనూ సుపరిచితమైన ముహమ్మద్ జుబేరీ ఆలీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫుడ్ లైఫ్ స్టైల్, ఫ్యాషన్, ట్రావెల్, టెక్నాలజీ తదితర రంగాలకు చెందిన సుమారు 150 మంది టాప్ ఇన్ఫ్లుయెనర్స్ పాల్గొన్నారు. It's a very nice occasion today here at the Quake, where all the influencers from Hyderabad have gathered together
I'm told this is the 5th occasion that such a thing has happened, and it's the biggest occasion. Influencers today play a very important and major role in consumers making up their minds, their landscape, their coverage, and the culture of influence is only spreading in our society. In a digital world, in a digital age where social media is growing by leaps and bounds, and where means of communication are expanding very, very fast beyond the conventional means of communication, social media and influencers are playing a major part. While their influence has been growing, as they are influencers, they are able to connect well, they are able to create content that relates to the people met more, and they are able to communicate in a way that's more effective. But along with that also comes certain responsibilities, the responsibility of authenticity, the responsibility of cultured content, and the responsibility of communicating in a way that the people understand in the digital landscape. The idea that inspired me to create such a super app for the Telugu community came from this idea of us having our roots in our community. Despite immense digital globalization, we still find our roots in from where we come from, our communities, our linguistic origin. And that is what gave me the idea to start this kind of a movement, to create a very community-specific app. Since I'm from Hyderabad, I decided to cater to the needs of the Telugu community. And this app is not just your social media app. It has everything a community, an Indian community would need to thrive and to connect, to allow people to connect. It has news, which we have named Vartalu. It has a dating platform where like-minded Telugus can meet each other and, connect with each other. Thank you so much. హైదరాబాద్లో వస్త్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. బంజారా హిల్స్లోని టేబుల్స్ పాప్ అప్ స్పేస్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నగర సామాజికవేత్త అలేఖ్యారెడ్డి పాల్గొన్నారు. భిన్నమైన హ్యాండ్లూమ్ చీరలు, పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్స్, సిల్క్ వస్త్రోత్పత్తులను ఒకే వేదికపై ప్రదర్శించడం అభినందనీయమన్నారు. వస్త్రాలను నేరుగా వినియోగదారుడికి అందాలనే ఉద్దేశంతోనే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 27 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లాలో 20వ ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న మాజీ మంత్రి.
సిద్దిపేట జిల్లా నాగారంలో పొన్నం పర్యటన. సంధ్య ఎంటర్ప్రైజెస్ బిస్లరీని ప్రారంభించిన మంత్రి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.